సో ఇనీషియల్ స్టేజ్‌లోనే కోర్స్ నేర్చుకునేటప్పుడే ఏంటంటే, చేసే మిస్టేక్స్ మూలంగా మీకు రియల్ టైమ్‌లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది. సో రియల్ టైమ్‌లో ట్రైనర్స్ దగ్గర నేర్చుకోకుండా, సో యూట్యూబర్స్ దగ్గర, లేకపోతే తెలుగు ఫేక్ ట్రైనర్స్ దగ్గర, యూట్యూబ్‌లో ఎస్ఏపీ నేర్చుకుని ఎఫ్ఐసీఓ చెప్పి తెలుగు ఫేక్ ట్రైనర్స్ చాలామంది ఉన్నారు. నా దగ్గర నేర్చుకొని చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం, కంపెనీలో ఒక్క ఐటీ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎంఎన్‌సీ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం. సో ఐటీ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే వేస్ట్ అయింది. సో మీరు అలాంటి ట్రైనింగ్ నేర్చుకుంటే వేస్ట్ అనమాట. సో కాబట్టి ఐటీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం. సో అండ్ సో వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి నేర్చుకుంటే 5,000కి 10,000కి చీప్గా కోర్స్ నేర్చుకుంటే దానికి మూల్యం చెల్లించుకొని తర్వాత జాబులో సో మీకు అసలు జాబ్ రాదు. ఫస్ట్ జాబ్ వచ్చినా గుడ్లో వెళ్ళినా బ్యాక్ డోర్ జాబ్స్ వచ్చినా సో బ్యాక్ డోర్ జాబ్లో వెళ్తూ ఉంటారు. ఈ ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే బ్యాక్ డోర్ జాబులు వచ్చినట్టుగా ప్రూవ్ చేసుకొని ఆఫర్ లెటర్ బ్యాక్ డోర్ ఎవరో కాల్ చేస్తూ ఉంటాడు. ఆ కాల్ చేసిన ఆఫర్ లెటర్ గ్యాదర్ చేసుకొని చెప్తా ఉంటారు. ఈ ఫేక్ ట్రైనర్స్ చేసే పని. ఒక జాబ్ కూడా రాలేదండి ఫేక్ ట్రైనర్స్